ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక విషయాలు రాబడుతున్నారు పోలీసులు. రెండో రోజు భుజంగరావు తిరుపతన్నల్ని ప్రశ్నించిన దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ కేసుకు లింకులు ఉన్న పొలిటికల్ లీడర్స్ కి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదనపు ఎస్పీలుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావుని సర్కార్ సస్పెండ్ చేసింది. రాధాకిషన్ ఇచ్చిన సమాచారంతో ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. వీరి స్టేట్మెంట్ కీలకంగా మారడంతో పాటు మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలో రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాధాకిషన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరిని ప్రశ్నించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్తో పాటు భుజంగరావు, తిరుపతన్న చేసిన వ్యవహారంపై ఆరా తీశారు. వీరంతా పలువురు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. కీలక నిందితుడు రాధాకిషన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీలాగుతున్నారు. ఇద్దరు నిందితుల చాటింగ్ వివరాలను పరిశీలించింది దర్యాప్తు బృందం. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో లింకులున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలని నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీలను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతన్న, భుజంగరావు 48 గంటల పాటు పోలీసుల అదుపులో ఉండటంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కోణాలు, పెను సంచలనాలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టకుండా విచారణ కొనసాగిస్తున్నారు. దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్కు అటాచ్ చేసిన తొలి కేసు ఇదే కావడంతో ట్యాపింగ్ వ్యవహారంలో మరింత సీరియస్ టర్న్ తీసుకుంటోంది.